ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడెవరున్నారు? ఏదో కలగనుంటా. ఎవరు లేరానందా, నిద్రపో. నేనున్నాను కదా, నేను నడిపిస్తాను. వద్దానందా, నా వల్ల కావట్లేదు. కావడం లేదంటూ కుర్చీలో కూర్చుంటే ఎలాగా? లేచి నడుస్తూ ఉంటేనే కదా మెల్లగా కాళ్ళు స్వాధీనంలోకి వస్తాయి. మెల్లగా ప్రయత్నం చేయి, మేము ఉన్నాం కదా. లే అక్క. నా వల్ల కావట్లేదు ఆనందా. అలా అంటే కుదరదు. లే. నా వల్ల కావట్లేదు ఆనందా. పర్లేదక్క, కొంచెం నడు. నా వల్ల కావట్లేదు ఆనందా. లేదక్క, కొంచెం ట్రై చేయి. మేడం, తమ్ముడు, మీరు అడిగినట్టే చీరలు తీసుకొచ్చాను మేడం. ఏంటి మూర్తి గారు ఇలా వచ్చారు? నేనే రమ్మన్నాను. మూర్తిగారు, నేను చెప్పినవన్నీ తీసుకొచ్చారా? మీరు చెప్పినట్టే 4 రకాలు తీసుకొచ్చాను మేడం. అక్క, ఇందులో ఒక సారీ సెలెక్ట్ చేయండి. శారీయా? ఎవరికానందా? ఎవరికో అయితే నిన్నెందుకు సెలెక్ట్ చేయమంటుంది? నీకే. శారీ అక్క కాదు, కోడలికి. ఎల్లుండి పసుపు దంచే కార్యక్రమం ఉంది కదా, శరణ్యకి మన తరపున శారీ పెట్టాలి కదక్కా. ఆనందా అంటే అదేంటక్కయ్యా, పెద్దమ్మాయి చేసిన పనికి నువ్వు ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ చేసేస్తావేమోనని బావోళ్ళనుకుంటుంటే నువ్వేంటి? అనన్య చేసిన తప్పుకి శరణ్యని శిక్షించటం కరెక్ట్ కాదు కదా. నా ఉద్దేశం కూడా అదే ఆనందా. అక్క, సెలెక్ట్ చేయి. ఈ కలర్ అయితే ఆ అమ్మాయికి చాలా బాగుంటుంది.
ఏమండి కాఫీ తీసుకోండి. లెక్క ప్రకారం ఎల్లుండి పసుపు దంచే కార్యక్రమం అనుకున్నాం. అసలు దాని గురించి కానీ జరిగిన దాని గురించి కానీ వాళ్ళ నుంచి ఎలాంటి ఫోను లేదు. నాకెందుకు భయంగా ఉందండి. ఆనంద గారికి మీరే ఫోన్ చేస్తే ఏ మొహం పెట్టుకుని ఫోన్ చేయమంటావు? ఏం మాట్లాడమంటావు? అలా అనుకుంటే ఎలా అండి? మన పిల్లల జీవితాలు కదా. ఆవిడేమైనా అంటే పడదాం, తప్పే ఉంది. ఏమండి ఆవిడే చేస్తున్నారు. ఆనందానా? ఆ హలో ఆనంద, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఈలోగా నువ్వే ఫోన్ చేశావు. ఎల్లుండి పసుపు దంచే కార్యక్రమం అనుకున్నాం కదన్నయ్య. దానికోసం రేపు అమ్మాయికి చీరివ్వడానికి వస్తున్నాం. అవునా? సరేమ్మా. కానీ మా పెద్దమ్మాయి చేసిన పనికి నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకన్నయ్య? జరగాల్సింది చూద్దాం. పెద్దమ్మాయి సంగతి పక్కన పెట్టి అనుకున్న ముహూర్తానికి శరణ్యకి దర్శన్కి పెళ్లి జరిపిద్దామని నిర్ణయించుకున్నాం. ఏమంటావ్? నీ ఇష్టం అమ్మా, నువ్వెలా అంటే అలా. సరే, ఉంటాను. ఆ, అలాగేనమ్మా. ఏమంటుంది? ఒక్క నిమిషం. శరణ్య! ఏంటి నాన్న? ఓ, ఇక్కడే ఉన్నావా? కాంచనా, అనన్య, అత్తయ్య! ఏమైందండి? చాలా పెద్ద శుభవార్త. శుభవార్త? ఏంటి విశ్వనాథం, ఏదో శుభవార్త అన్నట్టున్నావే? మొహంలో ఆనందం కనిపిస్తా ఉండది. అవును, శుభవార్తే. ఆనంద ఫోన్ చేసింది. ఇప్పటి వరకు వాళ్ళ నుంచి ఫోన్ ఎప్పుడొస్తుందో, ఎలాంటి మాట వినాల్సి వస్తుందో అని భయంతో ఉన్నాను. హ, ఇప్పుడు కొంచెం మనసు కుదుట పడింది. ఇంతకీ ఏమన్నారు? అనన్య చేసిన దానికి ఆనందకి బాధగానే ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.